జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. జై హింద్ సార్. జై హింద్ సార్. వాట్స్ ద అప్డేట్ గాయ్స్? రామస్వామిని చేస్ చేస్తుంటే వాడు ఒక ఇంట్లోకి వెళ్ళాడు సార్. వాట్? ఎవరిదా ఇల్లు? మా రిలేటివ్ది సార్. లోపలంతా వెతికాం, వాడెక్కడా కనిపించలేదు. బయటికి వెళ్ళిపోయాడేమో. లేదు సార్, ఆ టైం అస్సలు మేము వాడికి ఇవ్వలేదు. వాడు వెళ్ళిన వెంటనే మేం కూడా లోపలికి వెళ్ళాం. అండ్ ఫ్యామిలీ అంతా లోపలే ఉన్నారు. వాడు లోపలికి వెళ్ళి ఎవరికి కనిపించిన ప్లేస్ లోనే దాక్కున్నాడు. అందుకే ఎవరికీ దొరకలేదు. వాడ ఇంట్లో వాళ్ళని ఏమన్నా చేస్తే, వాడి కోసం మీనన్ ఇంట్లో వాళ్ళని ఏమన్నా చేస్తే? అలా చేయకముందే వాడిని మనం పట్టుకోవాలి సార్. అండ్ వాడిని ఆ ఇంట్లో నుంచి బయటికి రప్పించాలి. కానీ మీనన్ సిటీ లోపల అంత పెద్ద అటాక్ ప్లాన్ చేయడు సార్. ముందు ఎవరికీ తెలియకుండా రామస్వామిని బయటికి తీసుకురావడానికే ట్రై చేస్తాడు. ఓకే, ఇప్పుడు ప్లాన్ ఏంటి? టీమ్ ని మఫ్టీలో వాళ్ళ ఇంటి చుట్టూ పెట్టేస్తాను సార్. డే నైట్ రామస్వామి దొరికేదాకా వాళ్ళు అక్కడే ఉంటారు. ఎప్పుడు బయటికి వచ్చినా అన్ని సైడ్స్ నుంచి లాక్ చేసి రామస్వామిని పట్టుకుంటాం సార్. ఓకే, గో హెడ్. గుర్తుంది కదా జేడి, వాడు మనకి ప్రాణాలతో కావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాణ్ణేమీ చెయ్యొద్దు. టీమ్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. అండర్స్టాండ్? ఓకే సార్. ఎస్ సార్. జై హింద్ సార్. జై హింద్. కేడి, మన టీం ని వెంటనే లైన్ లోకి తీసుకో. ఓకే. జై హింద్ మ్యామ్. జై హింద్ మ్యామ్. జై హింద్ మ్యామ్. జై హింద్. వి హ్యావ్ ఎ మిషన్. బాంబ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మీనన్కి రైట్ హ్యాండ్ అయిన రామస్వామి సిటీలోకి వస్తున్నాడు. వాడిని చాలా తెలివిగా పట్టుకోవాలి. అండ్ చూడ్డానికి అలా ఉంటాడు, కానీ అతను చాలా డేంజరస్. కేర్ఫుల్గా ఉండండి. వాడు మనకి ప్రాణాలతోనే కావాలి. సిచ్యువేషన్ ఏదైనా సరే వాడిని మాత్రం ఏం చేయకండి. ఓకే మ్యామ్. ఆ ఇంటి లొకేషన్ పంపుతాను. ఆ ఇంటి చుట్టూ మనమే ఉండాలి. అనుమానము రాకూడదు. అలాగే ఆ రామస్వామి మిస్ కాకూడదు. టేక్ కేర్. ఓకే మ్యామ్. హలో దాత్రి. ఏమైంది దాత్రి? వాడు బయటికి వచ్చే వరకు వెయిట్ చేయాలి. లోపలికి మనం పోలీస్ ఫోర్స్తో వెళ్ళాలని ట్రై చేస్తే లోపలున్న వాళ్ళని వాడు ఏమైనా చేస్తాడు. వాళ్ళకేం కాకూడదు. ఏం కాదు. అయినా వాడు ఎక్కువసేపు లోపల ఉండలేడు కూడా. సరే, బాయ్ కేదార్. బాయ్. పాము, పాము. దాత్రి, నేనే. నువ్వా? పామేమో అనుకుని భయపడ్డాను. ఆహా, అయితే దేనికి భయపడిన జేడి పాములకి భయపడుతుందన్నమాట. అంతేనా? అంటే భయం కాదు, జస్ట్ ప్రాణాలు గాల్లో కలిసిపోతే అంతే. అయితే మా దాత్రి గురించి నాకు తెలియనివి చాలా ఉన్నాయన్నమాట. ఏ ఉంటాయో ఏమో. అవును, అసలు నువ్వెందుకు పిలిచావు చెప్పు. నైట్ మనం అబ్దుల్ బాయ్ ఇంటికి వెళ్ళాలి కదా, ఒకసారి చెప్దామని. ఓ అవును కదా, వెళ్దాం. నేను రెడీగా ఉంటాను. సరే మరి, బాయ్.
వెళ్తాము, ఫొటోస్ చూస్తాము. ఆ స్టూడియోలో మీ నాన్న ఫోటో దొరకగానే అక్కడి నుంచి వచ్చేద్దాం. కానీ ఎవరైనా చూస్తారేమోనని చాలా భయంగా ఉంది దాత్రి. ఏం కాదు, చాచా ఫ్యామిలీ అంతా ఆయన జ్ఞాపకాలతో ఇక్కడ ఉండలేరని చెప్పేసి కొద్ది రోజులు వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. నేను కనుక్కున్నాను. పొద్దున ఆ ఫొటోస్ కోసం చాచా మనవడు తప్ప ఇంకెవరూ రారు. ఫొటోస్ తీసుకుని మనం వెళ్ళిపోదాం. సరే పట్టుకో. పద. కేదార్, అటు నుంచి వెళ్దాం పద. నువ్వు అక్కడ వెతుకు, నేను ఇక్కడ వెతుకుతాను. సరే. దాత్రి దొరుకుతుందా? లేదు, చూస్తున్నా నాకు. చాచా మనవడు ఎవరినో తీసుకొస్తున్నట్టున్నాడు. ఇప్పుడు ఈ రూమ్ క్లీన్ చేయడానికి ఏమో. ఇప్పుడు ఎలా దాత్రి? అదే అనుకుంటా. అన్నీ సంచిలో పెట్టుకుని బయటకు వచ్చేసాయి. ఓకే బాయ్. మరి అది మాట్లాడిన దానికన్నా ఎక్కువగానే ఇస్తాలే. సరే బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.